వైభవంగా అలరాడిన ఆ శ్రీమన్నారాయణుడి ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. అత్యంత పురాతనమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఎంతో వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ లక్ష్మీనారాయణుడి ఆలయంలో ఏ వేడుకైనా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున ప్రతి వేడుకకు తరలివచ్చి ఆ లక్ష్మీనారాయణుడి ఆశీస్సులను మెండుగా పొందుతారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లో కొలువై ఉన్న అత్యంత చరిత్ర కలిగిన పూర్తిగా వనమామలై సాంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో నిత్య పూజలు కైంకర్యాలు నిర్వహించే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు ఆ స్వామివారిని దర్శించుకొని కరించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఉదయం నుండి ఆలయానికి విరివిగా పోటెత్తారు. ఆ స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులను మెండుగా పొందారు. ఉదయమే ఉత్సవ విగ్రహాలను పల్లకిలో అద్దాల మండపంలోకి తీసుకువచ్చి ఆ స్వామివారికి వివిధ సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో అందంగా అలంకరింపజేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఓం నమో నారాయణాయ, హరి ఓం నారాయణ అంటూ ఆలయ ప్రాంగణమంతా ఆ భక్తుల ప్రతిధ్వనితో మారుమోగింది. ఆధ్యాత్మిక శోభతో సంతరించుకొని విరాజిల్లింది. ఆలయ నిర్వాహకులతో పాటు భక్తులు కూడా ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వైకుంఠ ఏకాదశి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి జరిగే అత్యంత వేడుక. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ జనరల్ బజార్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పకుండా దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలవుదాం. ఓం నమో నారాయణాయ.